అందరికీ నమస్తే. తీన్మార్ వార్తలకు మొదలు హెడ్లైన్స్. డిలీట్ చేస్తుండ్రు ఫేక్ వీడియోలు, తెలుసుకోకుండానే పెట్టిండ్రు పోస్టులు. పూలే విగ్రహం కోసం కవితక్క దీక్ష, 10 ఏళ్లు కట్టిండ్రట బీసీల మీద కక్ష. దిల్సుఖ్ నగర్ దోషులకు ఉరి, సంపినోళ్లకు ఈ శిక్షేనట సరి. తొమ్మిదేండ్లల్లా తాగుడు త్రిబుల్, అస్సలైతలేదు మరి కంట్రోల్. గుజరాత్ లా కాంగ్రెస్ పెద్దల మీటింగ్, మోడీ సార్ మీద చేస్తారట ఫైటింగ్. ఓ 6 దినాలు వెనకకు మరి చూడుండ్రి తెలంగాణ సోషల్ మీడియాలో ఎట్లుండేనో. ఆ నెమళ్ళు, ఆ జింకలు, ఆ అరుపులు కీకలతోటి మారుమోగుతుండే. పార్టీలు జెండాలతో సంబంధం లేకుండా పతొక్కొళ్లకు గా ఫోటోలను అంటబెట్టుడు, ఆ వీడియోలు అందరికి పంపుడు. సెలబ్రిటీలు గిన పోస్ట్ చేసే వరకు దేశమంతా గిరికలు కొట్టినాయి. అవి చూస్తే ఎవ్వలకైనా నేనరనిపిస్తుంది కదా మరి. అయితే ఫేస్బుక్ లా ట్విట్టర్ లా చూడుండ్రి మొన్నటిదాకా చెక్కలు కొట్టిన ఈ ఫోటో ఇప్పుడు అగుపడుతోట్టు నెమళ్ళను గెదుముతున్నారు, జింకలను ధర్ముతున్నారు అని గొప్పగా పోస్ట్ పెట్టిన సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, పాత మంత్రి జగదీష్ రెడ్డి సారు సెలబ్రిటీలు టక్క డిలీట్ చేసి పాడేసిండ్రు. ఆఖరికి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో గిన కనబడతలేదు. మనం పొద్దున కోర్టుల పిటిషన్ అందరు డిలీట్ చేశారు. అవును, ఇది రాంగా. ముందు కిషన్ రెడ్డి గారే డిలీట్ చేశారు. ఇది ఫేక్ ఫోటో మరి ఏఐ టెక్నాలజీ తోటి తయారు చేసి పబ్లిక్ ను అగం పట్టించిండ్రు. నిజమే కావచ్చని అందరు షేర్ చేస్తే అది అబద్ధమని తేలి తయారు చేసిన కార్ లీడర్ మీద కేసు అయ్యే వరకు కడమోళ్ళంతా పోస్టులు ఎత్తేస్తారు అన్నట్టు. విశాఖపట్నంలో ఇంటి ముంగటికి దుప్పొస్తే అది గచ్చిబౌలిలా, ఏరే రాష్ట్రంలో జింక చచ్చిపోతే అది ఈడనేనని వీడియోలు గిరికలు కొట్టించినవి అన్ని మాయమైనాయి. ఇప్పుడు ఇటు చూడండి హాలీవుడ్ సినిమా లెవెల్లో తయారు చేసిండ్రు. నెమళ్ళు జింకలే ఉన్నాయి లేవని పంచాయతీ నడుస్తుంటే ఈ పుణ్యాత్ములు ఏనుగులు కూడా పుట్టించారు. అగో అడవి తలగబడ్డట్టు ఎంతెత్తి ఉత్తుత్తి మంటలు లేచినాయో ఏఐ టెక్నాలజీ తోటి చేసి పబ్లిక్ లకి ఇచ్చినాయే. బయట వాళ్ళు చూసేటప్పుడు ఇది నిజంగా జరిగింది అనే విధంగా దీన్ని ఏఐ తోటి క్రియేట్ చేయొచ్చు. టెక్నాలజీ ఐడియా ఉండి ఉన్న వాళ్ళకేమో ఆ ఏఐ అని తెలుస్తుంది. నార్మల్ జనాలకి ఏం తెలుసు అంటే ఇది నిజంగా జరిగిందనే ఫీలింగ్ తోటి ఉంటది. ఇటువంటి ఉద్దర ఫోటోలు వీడియోలు తయారు చేపించిన 2 బీఆర్ఎస్ లీడర్ల మీద కేసులు అయితే దెబ్బకు హైకోర్టు కురికిండు ఒక ఆయన. చెల్ గవేన్ నడవయి పోలీస్ విచారణకు పోవాల్సిందేనని ఆర్డర్ వేసింది కోర్టు. వాజివే అడవిని కాపాడుకోవాలి, జీవరాశిని బతికించుకోవాలి, దానికి కొట్లాడే తీలరా కొట్లాడాలి. అంతేగాని టెక్నాలజీని వాడుకొని పబ్లిక్ అందరు నాగం పట్టిస్తే ఎట్లనే అన్నాలు. రేపు ఇంకేదన్నా నిజంగానే అయితే అది కూడా ఏఐ తోటి చేసిందే కావచ్చు అని లైట్ తీసుకుంటే ఏంది కథ. కానీ 10 ఏళ్ళు ఫ్యాక్ట్ చెక్ పేరు మీద ఏది నిజమో ఏది అబద్ధమో ఎరక చేసిన వాళ్ళే ఇప్పుడు గిసోటి గాయగత్తెర వీడియోలు తయారు చేసుడే గమ్మతున్నది పో. హైదరాబాద్ లో ఎవ్వలకి ఏ తిప్పలున్నా యాదకొచ్చేది ఇందిరా పార్క్ పక్కకున్న ధర్నా చౌకే. ధర్నాలు, నిరసనలు, దీక్షలు పతొక్కటి ఈడ్నే నడుస్తాయి. ఏహే సిటీ నడిమిట్ల గివ్వేం లొల్లులని ధర్నా చౌక్ ని ఎత్తేస్తానికి పెద్ద పిలానే వేసిండ్రు పాత గవర్నమెంట్లా. చెల్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో మాటల ఈడికెళ్ళి మాట్లాడినాం, ఇప్పుడు తీసేసుడేందని మస్తు గడబడైంది. ఆఖరికి కోర్టు దాకా పోయి కొట్లాడితే గట్ల నిలబడ్డది ధర్నా చౌక్. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నామంటే పాత గవర్నమెంట్ ఎత్తే పోయిన ధర్నా చౌక్ లా కొత్త లడాయి సురువు చేసింది కవితక్క. 1116 మందితోటి దీక్ష పట్టింది పొద్దుందాకా. ఇంతకు డిమాండ్ ఏంటంటే అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం. అసెంబ్లీ ఆకిట్లా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని కొట్లాడుతున్నది ఎమ్మెల్సీ మేడము. 150 ఏళ్ల కిందటనే బీసీల కోసము చదువుల కోసం తనలాన్న పెద్ద మనిషిని ఎట్లా కొలుసుకోవాలనో తెలియదా అని క్వశ్చన్ చేసింది గవర్నమెంట్ ను. అటుకెళ్లి కాంగ్రెస్ వాళ్ళు లైన్లకు వచ్చి రెంబటే. మీ నాయన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఆ జాగా కనపడలేదా? అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన రాలేదా? అట్లనే మనకు రిజర్వేషన్లు కావాలన్నాం, 42% కోసం కొట్లాడినాం. దాని ఫలితంగా ఇవాళ బిల్లులు పెట్టిండ్రు. జాగృతి సంస్థ అధ్యక్షులుగా నువ్వు ఉండేవారు ఒక బీసీని పెట్టి రాదుండి. కాంగ్రెస్ ఎలువల్లకు వచ్చినాడే ప్రగతి భవన్ ముంగట ముళ్ళ కంచెలు వీకేసి దానికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పేరు పెట్టింది. అది చేసిండ్రు. ఈ బీసీ బిల్లు పాస్ అవ్వాలంటే అవసరమంటే ఢిల్లీకి పోయి
నిరవధికంగా నిరాహార దీక్ష కూర్చుందామని చెప్పి మీకంటే మొదలే బీసీ సంఘాలు పోయి ఢిల్లీలో పేద ధర్నా చేస్తే దేశమంతటికెళ్ళి ఎన్నో పార్టీల లీడర్లు వచ్చిండ్రు గాని మన బీఆర్ఎస్ పార్టీలకెళ్ళి ఒక్కరు పోలేదు, మన జాగృతి కెంచిగినా ఎవరు ఎందుకు రాలేదక్క? మరి ఒక తుపేల్ ధర్నా పెట్టిండ్రు అక్కడ. ఈ నుంచి రైల్లో కొంతమంది బీసీ నాయకులు 24 గంటల సమయం రైల్లో ప్రయాణించి జంతర్ మంతర్లో చేసిన దీక్ష దొంగదా, లేకపోతే మీరు 5 గంటల కోసం మీ షోపుట బిజినెస్ చేసుకోవడం కోసం మీరు పెట్టిన దీక్ష దొంగ దీక్షనా? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. అనుమల ఇంటెలిజెన్స్ అంటే ఏంది? ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి గొప్ప సంస్కారం వాళ్ళది. మరి అనుమల ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? పట్టుకుంటారు వాళ్ళని, ఎవడోడు చేసిండు గతంలో. కానీ 10 ఏళ్ళు మన పార్టీ పవర్లుండే, నాయననే సీఎం సీట్లుండే, అసెంబ్లీ కాడ పూలే విగ్రహం పెడదాం బాపు అని ఒక్క మాట చెప్తే అయిపోవు కదక్క. ఇవాళ గిట్ల ధర్నాలు దీక్షలు పట్టే తిప్పలే ఉండకపోతుండే. ఇప్పుడేమో చూస్తే అందరు దండలు వేసుకున్నారు, ఇంకా గంట తర్వాత దండలు తీయరు కదా, మెల్లగా సైడ్కి పోయి చల్ల తాగారు కదా. ఏడైనా మంది జమ అయ్యేది ఏడంటే బస్ స్టాప్ కాడనే. ఆఫీస్లకు పోయేటోళ్ళు, ఈ స్కూళ్ళు కాలేజీలకు పోతోళ్ళు, పండ్ల మీద తిరిగేటోళ్ళు, పక్కకే టిఫిన్ బండ్లు చాయ్ దుకాణాలు నడుపుకునేటోళ్ళు, వచ్చిపోయే బస్సులు ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఎవ్వరు బిజీ ఆళ్ళదే. గసొంటి జాగల బాంబులు వేలిస్తే ఎంత నష్టం? గా ఉద్దారకం చేసి ఉరికంబం ఎక్కుతాన్రు గీ మోతేవర్లు. బాంబులు పెట్టి 18 మందిని చంపిన ఈ బద్మాష్ గాళ్ళని బతకనీయద్దు, ఉరిదీసుడే కరెక్ట్ అని తీర్పు ఇచ్చింది హైకోర్టు. 12 ఏళ్ల కిందట హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ముంగట ఇంకోటి అసుంటకు ఒకదాని ఇంకొకటి 2 బాంబులు వేలిస్తే 18 మంది పానాలు పోయినాయి, 130 మందికి దెబ్బలు దాకి దవాఖానలో పడ్డారు. ఢిల్లీకెళ్లి ఎన్ఐఏ స్పెషల్ టీం దిగి ఎంక్వైరీ చేసి 4గురిని దొరకబట్టిండ్రు. అసలోడు యాసిన్ బత్కల్ ఇంకా పత్తకలేడు. ఎట్లా బాంబులు పెట్టింది, ఏం పిలాన్ వేసింది, ఎంత నష్టం జరిగింది, మొత్తం వివరాలు ఎన్ఐఏ కోర్టు ముంగట పెడితే 3 ఏళ్లకే ఉరి శిక్ష పడ్డది. లేలే మేము శుద్ధపూసలమని హైకోర్టుకు వచ్చే వరకు ఇన్నేళ్ళ విచారణ నడిచి ఈడ కూడా గదే తీర్పు వచ్చింది ఇవాళ. అప్పుడు బాంబులు వేలిన ఇదే జాగలా ఇప్పుడు మిఠాయిలు వంచుతున్నారు. అప్పుడు సంఘటన జరిగినప్పుడు ఇక్కడ స్టూడెంట్ గా ఉండేను. ఇక్కడ వచ్చి చూసి అంత చిల్లా చెదరం ఉండే అంత బాడీలో. ఎవరు ఆ రోజులలో ఇక్కడ లించోవడం కూడా భయపడ్డారు. తర్వాత కొన్ని రోజులు ఇక్కడ చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడం కూడా భయపడ్డారు. మా తమ్మునికి అయితే టోటల్లీ వెళ్ళిపోయింది, కానీ ఏమీ లేదు. ఒక 50,000 ఇచ్చి దుమ్ము దులుపుకున్నారు, వదిలేసారు. గోకుల్ చాట్ బాధితుడిని. నా బాడీ మొత్తం డ్యామేజ్ అయింది. నాకు 4 జబ్బులు వచ్చినాయి: క్యాన్సర్, హెర్నియా, అల్సరు, బ్రెయిన్ ఆపరేషను. నాకు 45 లక్షలు ఖర్చు అయింది. ఈ 5 టెర్రరిస్టులు ఇప్పుడు ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నారు. మనకన్నే కాదు ఏరే జాగాలలో బాంబులు పెట్టిన కేసులు కూడా ఉన్నాయి వీళ్ళ మీద. అయితే హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకు పోతున్నారు, మాకేం తెలియదని. ఇక అప్పుడు ఉరిశిక్ష అమలు చేసుడు ఆగినట్టే. ఒకవేళ అపీల్స్ కనుక చేయకపోయినట్లయితే వితిన్ 3 months లో ఆల్రెడీ హైకోర్టు సర్టిఫై చేసింది కాబట్టి డెత్ సెంటెన్స్ అనేటువంటిది. ఇప్పటికే 12 ఏళ్ళు అయింది. దేశం పెద్ద కోర్టులో కూడా విచారణ జరిగి తీర్పు వచ్చే వరకు ఎన్నేళ్ళు పడుతుందో. వెంటనే ఉరిశిక్ష చేయాలి. అంతమంది ప్రాణాలు బలిగొన్నాడు. వెంటనే ఎన్కౌంటర్ చేస్తే ఇంకోసారి చేయడానికి భయపడతారు. తొందరగా వాళ్ళు ఉరిశిక్ష తీయాలి. మళ్ళీ పైకోర్టుకు పోకుండా ఇట్లా ఇంకో 12 ఏళ్ళు గడపకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు అసలోని కూడా దొరకబట్టి అందరికి చెప్పున శిక్ష పడేటట్టు చూడండి సాలరు. రికార్డులు సృష్టించాలన్నా మేమే, రికార్డులు తిరగరాయాలన్నా మేమే. సంతోషమైన దుఃఖమైన పండుగైనా పబ్బమైనా మా దారి వైన్స్ దారి. నానా రేటు పెంచారని బాధ లేదు, బాటిల్ చేతికొచ్చిందా లేదా. నచ్చిన బ్రాండ్ దొరికితే ఆ కిక్కే వేరప్ప. ఇంకా ఎక్కువ డైలాగులు చెప్పను కానీ ముచ్చటైతే గిదేనబ్బా. బుల్లెట్ లెక్క కాదు, రాకెట్ లెక్క రువ్వడి చూపిస్తున్నారు మళ్ళా. 9 ఏళ్లలో తెలంగాణ డబుల్ కాదు త్రిబుల్ డెవలప్ అయింది. ఎన్లు అనుకుంటాన్రు తాగుట్ల. రాష్ట్రం తెచ్చుకున్న కొత్తలో ఏడాదికి 12,000 కోట్ల మందు తాగితే ఇప్పుడు 34,000 కోట్ల మాల్ కథం చేసిండ్రు మళ్ళా. అంటే 3 రెట్లు పెరిగినట్టు. కీతకు కొత్త రికార్డే. ఎర్ర మందు నేస్తూనే ఉండ్రు, బీర్లు పోస్తూనే ఉండ్రు. ఏడాదికో 2-3 వేల కోట్ల మంది ఎక్కువ తాగి తెలంగాణలో తాకతేందో చూపెడతాండ్రు అనుకో రాదుర్రి. మరి సౌలతులు చూత అట్లున్నాయి. బళ్ళు మూతబడ్డా దౌకాన్ లాగంలున్నా కొత్త వైన్సులు తెరిచిరి, కొత్త బార్లు పెట్టించిరి. వైన్స్ పక్కకు పర్మిట్ రూములు పెడితే అదో మోతాదు బార్ లెక్కనే నడసబట్టే. అంత దూరం పోయే తిప్పలు లేకుండా గల్లీకో బెల్ట్ షాప్ ఉండనే ఉండే. ఉద్దర సుత నడుస్తుంది. ఇరాము లేకుంటే 24 గంటలు తాగినోళ్లకు తాగినంత. దొరకని బ్రాండ్ లేదు, మాల్ లేదనే మాట రాదు. ఆ పొద్దు సంధి సర్కార్ సందుగా నింపుతుందే మందు దందా. అంత నగదేనాయే. ఎంత మంచిగా ఆసరైతుందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 3 నెలల ముంగట్నే వైన్స్ లకు టెండర్లు పిలిచి 2,600 కోట్లు గుమ్ముకు
అమ్ముకునేంత. బిజినెస్ బొంబాటుగా నడుస్తుంది కాబట్టి దుగ్నాలు పెట్టేదానికి పోటీలు పడబట్టిరి. వస్తే షాపు పోతే దోలాకు. మందును కంట్రోల్లో పెట్టాల్సిన ఆబ్కారోళ్ళు టార్గెట్లు పెట్టి ఫుల్ ఎంకరేజ్ చేయబట్టిరి. ఇంత మంచిగా సాఫ్దార్ ఇస్తాండ్రు కాబట్టి మనోళ్ళు గిన కడుపు నిండా దాగి సందుగా నింపుతాండ్రు. ఇంకెళ్ళనా నేను కబడతామేమో గాని తెలంగాణ వాళ్ళం తాగుట్ల తగ్గేదేలే. ఇప్పుడు ఒక్కల మీదకెళ్ళి నడిచిన పనికి అందరు ఒక్కటై చేసిన పనికి ఎంత ఫరాక్ ఉంటుందబ్బా. టీం పెబ్బ నేను చెప్పినట్టే నడవాలని ఆర్డర్ వేసిండనుకో ఎందుకు వచ్చిన పంచాదని అందరు అదే తొవ్వల పోతుంటారు. పుసుక్కున అటు ఇటు అయితే మమ్మల్ని ఒక్క మాట అడిగినవా అంత నీ ఇష్టం వచ్చినట్టే చేస్తేవి అని అంటుంటారు. అట్లా కాకుండా ఎట్లా ముంగటికి పోదామని అందరినీ కలుపుకొని పోతే మంచిదన్నట్టు. గసొంటిదే గీ మీటింగ్. ఇది ఏఐసిసి మీటింగు అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన వాళ్ళది. పెట్టింది ఏడంటే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లా. అవు ప్రధానమంత్రి మోడీ సారి కాల 64 ఏళ్ల తర్వాత ఈడు ఇంత పెద్ద మీటింగ్ పెట్టిరట. మళ్ళా గాంధీ తాత కాంగ్రెస్ పెబ్బాయి 100 ఏళ్లు, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కలిసి వస్తుంది. ఇక కాంగ్రెస్ పెబ్బ ఖర్గే సారు, సోనియా గాంధీ మేడం, రాహుల్ సారు, సీఎంలు, చిన్న సీఎంలు, మంత్రులు, పిసిసి అధ్యక్షులు, మెయిన్ లీడర్లు 164 మంది వచ్చిర్రు. దేశంలో రాజకీయం ఎట్లున్నది, బీజేపీతో ఎట్లా కొట్లాడాలి, ఎత్తులేంది పొత్తులేంది అనేది మాట్లాడుకున్నారు పొంటెల కమానం. ఈ ఏడాదిలోనే బీహార్ లో, వచ్చేడు తమిళనాడు, కేరళ, బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మళ్ళా సామాజిక న్యాయం, ఆర్థిక విషయాలు, నేషనల్ సెక్యూరిటీ, ఏ విధంగా మోదీ ప్రభుత్వంలో దేశానికి అన్యాయం జరుగుతుంది, అన్ని విషయాలు చర్చించడం జరిగింది. రైతుల కోసం కొట్లాట, సామాజిక న్యాయం, మతతత్వం, విద్వేష రాజకీయాల మీద లడాయి చేయాలని డిసైడ్ చేసిండ్రట. భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీదే. ఈ దేశానికి ఏదో ఒక రోజున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అటెన్క సబర్మతి ఆశ్రమానికి పోయి గాంధీ తాతకు నివాళులర్పించిండ్రు కాంగ్రెస్ లీడర్లంతా. మన సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చెరకా తిప్పిండు. హావు బిడ్డ ఏం చేస్తున్నావు? ఇంటికి వచ్చినవా? తిన్నవా? మరి ఏం కూర? జర ఎండలకు తిరగకు, నీడ పట్టుకుండు. హాయితరం పూట నేను వస్తతి, తాతీలు దొరికితే నువ్వే రాలేకుంటే అని ఊర్లున్న అయ్యవలు ఫోన్ చేస్తారు. పిల్లల మీద ఎవ్వలకైనా తొక్కులాడుతుంది కదా. మరి అసొంటిది ఆపతిలు ఉన్నారంటే ఇంకెట్లుంటది? ఇది సింగపూర్ లో ఓ ఈ స్కూలు. పొద్దుగాల మంటలు అంటుకుంటే అందులో సిక్కబడ్డ పిల్లలను గిట్లా బయటికి తీస్తాండ్రు. మన పవన్ కళ్యాణ్ సార్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ కూడా లోపట్నే ఉన్నాడట. గప్పుడు కాళ్లకు చేతులకు దెబ్బలు తాకినాయట. చుట్టూ పొగసూరే వరకు మొసమర్రకుంటా అయిందట. ఎంబటే దవాఖానకు తీసుకుపోయిండ్రట. అట్లనే ఇంకో 15 మంది పోరలకు సుత ఇదే పరిస్థితి. ఆంధ్ర చిన్న సీఎం సార్ వాళ్ళు ఇంటామే అన్నా లెజినోవా మేడం పిల్లలతోటి సింగపూర్ లో ఉంటుందట. పిల్లలు ఆడనే చదువుతుండ్రు. ముచ్చట తెలిసినా కూడా డెవలప్మెంట్ పనులు అరుచుకున్నాక పొద్దుముకి విలేకరులతో మాట్లాడిండు పవన్ సారు. కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్ లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తా ఉన్నారు. రోజు నా పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు. అదే రోజున రెండో కొడుకు ఏదైనా జరగటం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. పవన్ సారు అట్లనే చిరంజీవి సారు గిన సింగపూర్ కు పోతున్నారు. చిన్నోడు చెప్పున కోలుకోవాలని అభిమానులు, జనసేన కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. అది మన చుట్టే ఉంటది కానీ మనకు కనబడది. ఉప్పుల, పప్పుల, మాల్ మసాలాల, పాలల్లా, నీళ్ళల్లా, తినేవాట్ల, తాగేవాట్ల ఇట్లా అన్నిట్లుంటది. దాంతో పానాలకే డేంజర్. ఆయన ఎవ్వరు పట్టించుకోరు. గది మనల్ని ఏం చేస్తుందని కాదు, అది ఉన్నదని తెలియక నీ ముచ్చటకి వారెత్తు అది ఇది అనుడే కానీ ఇంత కథ ఏంటిది అని అంటున్నారులే. కల్తీ నేను లేనిది ఎండ్లనో చెప్పుకొని చూద్దాం అన్నట్టే ఉన్నది పోన్రి కథ. చెప్తే మీరు నమ్మరేమో గాని పావంతో దేశం కల్తీనే. తినేటి, తాగేటి, కొరికేటి, సప్పరిచ్చేటి, మింగేటి సగులం కల్తీ కల్తీ కల్తీ. మేం కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లే చెప్పిండ్రు. టెస్ట్ చేస్తానికి 100 శాంపిల్స్ పట్టకపోతే అందులో 22 కల్తీ అని తేలిందంటే చూడండిగా. అంతేకాదు ఏ రాష్ట్రంలో ఎట్లున్నదని ర్యాంకులు ఇస్తే ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ర్యాంకు కొట్టేసింది. 158 శాంపిల్స్ కల్తీ అని తేలి. జార్ఖండ్ 49, హర్యానాలో 27, రాజస్థాన్ లో 26% కల్తీ.
ఇంతకు మన సంగతి ఏంది అంటారా? దక్షిణ భారతంలో 2వ ర్యాంకు తెలంగాణదే. 100 శాంపుల్స్ చెకింగ్ చేస్తే 14 కల్తీ అని రిపోర్ట్ వచ్చిందట. తమిళనాడులో 20 అని వస్తే ఆంధ్రాలో ఉత్త 9. జరాడ మంచి తిండి దొరుకుతున్నట్టు ఉంది. అవు మరి చాలా హోటళ్లలో తినే కాడ చెక్కున మెరుస్తుంటది, ఒంటరికి తొంగి చూస్తే ఓ కారం వస్తుంది. మురిగిన మటను, చీకిపోయిన చికెను, ఆలుగడ్డల అల్లం పేస్టు, తొడిమల కారం పొడి, ఖరాబైన నెయ్యి, సర్పు గిలగొట్టిన పాలు, పచ్చరంగు కలిపిన పసుపు, బొక్కల నూనె, చెక్క పొడి, గరం మసాలా, చింతగింజల చాపత్త ఏది ఇడిచిపాడైతలేరు. ఆఖరికి చిన్నపూరలు తినే చాక్లెట్లు, బిస్కెట్లు కూడా. ఏండ్ల సంధి ఇదే కథని ఈ నడుమ చెకింగ్లు పెరిగే వరకు పైసలు పెట్టి ఎంత సక్కటి తిండి తింటున్నామో ఎరుకైతుంది. ఈ కల్తీ తిండి ఏ వాటికి 200 తీవ్ర బీమాలు వస్తున్నాయని ఖుద్దు ఆఫీసర్లు చెప్తున్నారంటే చూడండిగా. దేశమంతా గిదే కథ కాబట్టి కల్తీగాల కళ్ళ కారం కొట్టే కార్యం ఏదైనా పెట్టుకోవాలి గవర్నమెంట్లే. లేదంటే దవాఖాన్ల బిల్లుల మందం మనమే పైసలు సంపాదించి దాచుకోవాలి. అంతకంటే ఏం చేసేటట్టు లేదు మరి. వామ్మో 4 గంటల లైన్లు ఉండాలనా? నాతోని కాదు నాయనా. అబ్బా నిలబడి యాస్టకు వస్తుంది. లైన్ అస్సలే కదులుతలేదేంది? ఓ అన్న జర చెప్పున పోయేది ఉంటే చూడరాదు. మనకు తెలిసిన వాళ్ళు చాలా మందే ఉన్నారా. నువ్వు వాడికి పోయి ఫోన్ చేయి, నేను చెప్తా గాని. 10 రూపాయలు పోయినా సరే చెప్పున దర్శనం అయిందే లెక్క. ఇగో గిట్లుంటది. ఇది అందరికి తెలిసిందే. వెనక మరలా ఏం నడుస్తుందంటే సినిమా టికెట్లే అనుకున్నాం, గుల్లకాడ బ్లాక్ టికెట్లు నకిలీ అమ్ముడు జోరైంది. జప్పున దర్శనం చేపిస్తామని, విఐపి కోటాల టికెట్లు ఇప్పిస్తామని నకిలీ అమ్ముడు, జేబులు నింపుకున్నాడు. తీరా లైన్లకు పోయినాక ఫేక్ అని చెక్కింగో లాపితే భక్తులు నెత్తికి చేతులు పెట్టుడు, లేదంటే అసలు ఎక్కువ రేటుకి అమ్ముడు. అటు గుడి అందానికి తుట్టి, ఇటు భక్తులకు తుట్టి. ఓ పారి దర్శనం అయిపోయిన టికెట్లు మళ్ళా ఇంకొకళ్ళకి ఇచ్చి లైన్లో పంపుతున్నారట. అయినా ఫేక్ టికెట్లు గుళ్ళకి ఎట్లొస్తున్నాయి అంటారా? టికెట్ కౌంటర్ కాడ కూసునేటోళ్ళ పంటనమే సేమ్ టు సేమ్ ఉండేటట్టు ముద్ర కొట్టించి భక్తులకు ఇస్తున్నారట కొందరు. గా పైకమంతా ఆళ్ల జేబులకే. ఈ నడుమ ఒక్కొక్కటి బయట పడుతుండే వరకు ఆన్లైన్ చేయాలని డిసైడ్ చేసిండ్రు దేవాదాయ శాఖోళ్ళు. గుళ్ళ మంత్రి సురేఖ మేడం తోటి మాట్లాడి జప్పున్నే ఫైనల్ చేస్తారట. దేవుణ్ణి తుర్తిగా గోల్చుకోవాలని ఎక్కడెక్కడికెళ్ళో వస్తారాయే. ఎవరికైనా ఎల్లమే దర్శనం చేసుకోవాలని ఉంటది కదా, వాళ్ళ ఆత్రాన్ని గిట్ల దోసుకుంటున్నారన్నట్టు. ఏమున్నారో ఏమో దేవుని కాడ కూడా గింత బుగులు లేకుండా అవుతున్నారు. పైసమ్మా పైసా జేబుల పడ్డదే లెక్క. దొంగన్నలు ఏడ పంతనం చూపెట్టినా ఎవ్వరు చూడకుండా ఓవాలే, దోసుకోవాలే, అవతల పడాలే అనుకుంటారు. మోకాలు కనబడకుండా మంకీ క్యాపులు పెట్టుకుంటారు. ఏలి ముద్రలు పడకుండా బందోబస్తు గ్లౌజులు తొడుక్కుంటారు. కుక్కలు మురికి చూడకుండా కారం జల్లే తెలివి మంతులు సుతా ఉంటారు. పోలీసులకు దొరకకుండా ఎన్ని ఇకమతులు చేయాలనో అన్ని చేస్తుంటారు. గసంటోళ్ళే మూనం పెట్టి వస్తుండ్రు చూడుండ్రిగా. అచ్చుడే ఏదో పెట్టి తిప్పుడు తిప్పంగానే ఉత్తగానే వచ్చింది తాళం. చలో వేసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్పూర్ లో దుఃఖం కాడ పెట్టిన బండిని 15 సెకండ్లలోనే ఎత్తుకపోయిండు బద్మాసిగాడు. మళ్ళీ అగ్వసగ్వ బండి కూడా కాదు, 2,25,000 ఇల్లు ఉంటది. ఆయన వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొడుతుంటే లక్షలు పోసుకున్న బండికి గింతాలు కట్టి తాళమా ఇస్తే అని కంపెనీ వాళ్ళని పారాడుచుకుంటుర్రు. కాబట్టి బండ్లు తీసుకునేటప్పుడు మైలేజీ ఎంత ఇస్తుంది, ఎంత సింగారం ఉన్నదని కాకుండా తాళం ఎంత బందోబస్తు ఉన్నదో చూసుకోర్రి మొదలు. ఈ ముచ్చటి ఇట్లుంటే హైదరాబాద్ గోపాల్పురంలో రాత్రిపూట ఈ ఇంట్లోకో దొంగ మెట్లెక్కుకుంటూ పోయి బోరుకుంట కిందికి వచ్చిండు. ఇంటోళ్ళు నిద్రలకెళ్ళి లేచిరో ఏం పాడో వెనకకు మరే వరకు మెట్ల మించి జారి కింద పడ్డట్టున్నాడు. చుట్టుముట్టోళ్ళు వచ్చి పోలీసులకు మతలబు పంపి దవాఖానకు తోలిచ్చిర్రు. ఇంకో గమ్మతి ముచ్చట ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్లో ఈ షాపులకు దొరబడి 2 లక్షలకు మీదనే పైకం ఉడుచుకపోయిన దొంగన్న ఓనర్కో ఉత్తరం రాసిండు. ఏమనుకోకాక ఈ ఏరియాలనే ఉంటా, అప్పిచ్చిన వాళ్ళు ఆగుతలేరు, నువ్వేం రందిపడకు, నీ పైసలు 6 నెలలు ఇస్తా అని రాసుకొచ్చిండు. అటు బీఆర్లసుతో ఉత్తరం రాసిండు దొంగ. కానీ ఇంటోళ్ళకు గాదుల్లో పోలీసులకు ఏమున్నది సారీ అంటాడేమో అనేరు. నేను మీకంటే రువ్వడుంటా, ఇప్పటికి 8 ఇండ్లు దోసుకున్నా, ఊరోళ్ళంతా తెలివితోనుంటుర్రు, అందుకే పగటిలి పంతనం చూపిస్తున్నా, ఇంకో 2 ఇండ్లకు సూటి పెడుతున్నా, దమ్ముంటే పట్టుకోరి, లవ్ యూ పోలీస్ మామ అని రాసిండంటే అని ధైర్యం చూడుర్రి. ఉత్తగా దోసుకొని పోతే కిక్కే ఉంది అనుకుంటుర్రేమో. ఆటలాడుతుర్రు పోలీసులతోని. పైలం అన్నలు దొరికినా అంటే ఆలుసుతో ఆడిస్తారు ఆట, చూసుకోరి మరి.
చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.